హాయ్ అండి, నేను మీ శ్రీదేవి చింతపల్లి. గులాబ్ జాములు పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వారు క్రింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. గులాబ్ జాములు వెరీ టేస్టీగా స్మూత్గా రావాలంటే నేను చెప్పే కొన్ని టిప్స్ పాటించండి. మీరు కూడా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్కెట్లో దొరికి ఏ గులాబ్ జామ్ ప్యాకెట్నైనా తెచ్చుకుని ఒక కప్పు పిండి తీసుకుని బౌల్లో వేసుకుని కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి మిశ్రమాన్ని కలుపుకున్నాం. దీంట్లో కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ వేసుకుని చపాతీ ముద్దలాగా ప్రెస్ చేసుకుని ఒక బౌల్ పిండి పైన పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లోను కప్పున్నర షుగర్ వేసుకోవాలి. కప్పున్నర షుగర్కి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది మరుగుతూ ఉంటుంది. ఈ మరుగుతూ ఉన్న సిరప్లోకి యాలక్కాయల పొడి వేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది మనకి తీగ పాకం కింద ఏమీ రావక్కర్లేదు. కొంచెం మనం 2 వేలని టచ్ చేస్తూ జిగురుగా ఉంటే సరిపోతుంది. స్టవ్ బంద్ చేసేసుకుంటామే. ఇలాగా మనం గులాబ్ జాములు రౌండ్ బాల్ కింద చేసుకుందాము. కొంచెం పిండి తీసుకుని ఆ పిండి మిశ్రమాన్ని కొంచెం బాల్ కింద తీసుకోవాలి. ఎందుకంటే అలా తీసుకుంటాం వల్ల ఒకే షేప్లో వస్తాయి అన్నమాట బాల్ అనేవి. కొంచెం ఉన్న పిండినేమో మళ్ళీ కప్పు మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. పిండి అనేది ఆరకూడదు ఎక్కువగాను. ఇక్కడ నేను కొంచెం కాచాల్సిన పాలు ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టుకున్నాను. అవి ఎందుకు పెట్టుకున్నానంటే ఈ బాల్ అనేది చేసేటప్పుడు గులాబ్ జామ్ రౌండ్ చేసేటప్పుడు కొంచెం పాలన అనే దాన్ని కొంచెం అద్దుకోవాలి. అలా అద్దుకోవటం వల్ల ఉండ అనేది మనకు తగలకుండా రౌండ్ షేప్లో వస్తుంది అనమాట. చూసారా, ఇప్పుడు నేను అలా చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. కొంచెం కడాయి అనేది కొంచెం లోతుగానే ఉండాలి, ఎందుకంటే ఉండ అనేది కొంచెం మురుగుతూ ఉంటే బాగా బాగుంటుంది. ఇప్పుడు నేను వేసినట్టుగా ఇదే ప్రాసెస్లో వేయండి మీరు కూడాను. ఆ గులాబ్ జామ్ ఉండలు అనేవి వేసిన తర్వాత ఒకసారిగా తిప్పడము లేకపోతే దాన్ని ఒకసారిగా అలాగ ఆపేయడం చేయకూడదు. గట్టితోటి ఇలాగా రౌండ్ కింద తిప్పుతూ ఉంటూ వేపాలి. అలా వేపడం వలన ఉండ అనేది చుట్టూతా కూడా వేగి మొత్తం పిండి ముద్ద అనేది లేకుండా బాగుంటుంది మొత్తం అంతా కూడాను. ఇదిగో ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చినాక ఈ గులాబ్ జాముల్ని పక్కనే ఉన్న పాకంలోకి వేసుకోండి. అలాగే మిగిలినవన్నీ కూడా వేసుకోవాలి. పాకం కొంచెం గోరువెచ్చగానే ఉండాలండి, పూర్తిగా చల్లారకూడదు. చల్లారితే మనకి గులాబ్ జామ్ అనేది ఉబ్బదు. ఇప్పుడు మనం 1 గంట సేపు ఈ మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి, మరి గంట తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా స్మూత్గా ఉన్న గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పినట్లాగా మీరు కూడా మీ ఇంట్లోనే ట్రై చేయండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.